ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని యొక్క వాక్యం చదివి ఉన్నారా? మరి నేటి ఉదయ కాలము అనుదిన ఆహారంగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ వచనం చేత ఈ రోజు నీతో మాట్లాడాలని దేవుడు ఆశపడి ఉన్నాడు. యవ్వన కాలమందు మనకొచ్చే ఎన్నో కోరికలు కదా, మరి మనకు స్వేచ్ఛగా బ్రతకాలన్న కోరికలు మన చుట్టే వస్తూ ఉంటాయి. మన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇండిపెండెంట్ గా బ్రతకాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. మా ఆకర్షణ చొప్పున మనము ఈ లోకంలో ఉంటూ మరి మన జీవితాన్ని మరి ఏ విధంగా నడుపుకుంటున్నావు యవనస్తుడా? నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. విందు వినోదముల చేత నీ జీవితాన్ని మధ్యలోనే సాతానికి అప్పగించుకుంటున్నావా? మరి ఇతరులను చూస్తున్నప్పుడు నీ యొక్క కనుచూపు ఏ విధంగా ఉన్నది? ఒకసారి పరిశీలించుకోవాలి కదా. ఈ ఉదయకాలం నీతో యేసయ్య ఈ వాక్యం చేత మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, నీ యవ్వనమందు సంతోషపడుము. మనము ఎంత మంచిగా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడు కదా. దావీదుని యవ్వన కాలమందు ఆయన ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యం ఆయన పాటల చేత ధ్యానిస్తూ మరి దావీదు గారు వెళ్తున్నప్పుడు ఆయనకు ఎదురొచ్చినటువంటి ఎన్నో శోధనలు జయించుటకు దేవుడు బలం ఇచ్చి ఉన్నాడు కదా. అదే దేవుడు మన పక్షాన ఉండగా, మనకు జయమియాలని ఆశకుని ఉండగా, మనము ఎంతగానో ఓపికతోటి ఆయన కొరకు కనిపెట్టే బద్దులమై ఉన్నాం కదా. నీ హృదయంలో సంతోషంగా ఉండనిమ్మంటున్నారు. మరి మన హృదయం సంతోషంగా ఉంటుందా? మన హృదయం ఎప్పుడైనా ఈ లోకపు ఇచ్చలకు వెళ్ళిపోతూ ఉన్నది కదా. ఆకర్షణ, మన దృష్టికి ఆకర్షణ, అది తాగాలనో. చూడండి, ఒక యవ్వన ప్రాయంలోనే కుమార్తె తల్లిదండ్రులకు ఇంజెక్షన్ ఇచ్చి, విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను చంపేసి వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నది. యవనస్తుడా, ఈ లోకపు అంధకార క్రియలు ఎన్నో ఉన్నాయి, మన చుట్టే ఉంటాయి. మరి వాటికి నువ్వు ఆకర్షణ కావద్దని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము. ఎప్పుడు సంతృష్టిగా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు దేవుని యొక్క పాటల చేత, ప్రార్థనల చేత దేవుని గోజాడుచున్నప్పుడు దేవుని యొక్క దీవెనలు నీ చుట్టూ వస్తూ ఉన్నాయి కదా. నీ యొక్క చూపులను కంట్రోల్ చేసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు మనం నెవరేసుకుంటూ ఉండాలి. అప్పుడే దుష్ట శోధకుడు కలిగినటువంటి సాతానుడు మన దరిదాపులోకి రాకుండా పారిపోతూ ఉంటాడు కదా. ఈ లోకంలో మనం ఉండుచుండగా ఈజీ మనీ కొరకు ఎన్నో గేమ్స్ ఆడుతున్నాం కదా, సెల్ ఫోన్స్లో, ల్యాప్టాప్స్లలో. మరి ఈజీ మనీ ద్వారా బెట్స్ పెడుతున్నాం. ఆ బెట్స్ ద్వారా మనం గెలుస్తున్నాం, కొన్నిసార్లు ఓడిపోతున్నాం. మధ్యంతరంగానే జీవితాన్ని ముగించుకున్నటువంటి యవనస్తులను మనం చూడగలం కదా. చాలా మంది 2024-25 సంవత్సరంలో, 25-26 సంవత్సరంలో ఎందరో మరి ఈ లోకంని విడిచి వెళ్ళి ఉన్న యవనస్తులను మనం చూడగలం కదా. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించాలంటున్నాడు. నీ యొక్క దృష్టి ఒకవేళ దేవుని వైపు ఉన్నట్లయితే నీ ప్రవర్తన మంచి దారిలో వెళ్ళిపోతుంది. ఒకవేళ నీ దృష్టి యొక్క ప్రవర్తన ఈ లోకపు ఇచ్చలకు ఉన్నట్లయితే, ఈ లోకపు వాంఛలకు ఉన్నట్లయితే, అలవాట్లకు ఉన్నట్లయితే, సాయంత్రం కాగానే గంజాయి, ఆల్కహాల్, మందు పానీయాలు కదా, డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు యవ్వనస్తులు. కొకాయిన్, హెరాయిన్, గంజాయి, హర్ష, మార్జువిన, ఎన్నో రకాలైనటువంటి డ్రగ్స్ అన్నిటినీ అలవాటైపోతున్నటువంటి ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ చూస్తున్నాం కదా. మరి యవ్వనస్తులు ఎందుకు ఈ విధంగా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో? మరి ఆలోచన చేస్తే దుష్ట శోధకుడు కలిగినటువంటి సాతాను వేస్తున్నటువంటి పన్నాగం ఎవరి మీద ఉన్నది అంటే యవనస్తుల మీదనే. యవనస్తుడా, నీ కొరకే యేసయ్య శిలువ మ్రాను మీద, ఆయన కల్వరి కొండ మీద నీ కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించినాడు కదా. మరి అలాంటి దేవుని మనం కలిగి ఉండగా మనం ఆయనను శ్రద్ధగా పరిశీలించుకోవాలి, శ్రద్ధగా మనం కనుక్కోవాలి. ఒకరోజు తీర్పు దినము రావడానికి సిద్ధంగానే ఉంది. ఆ తీర్పు దినములో ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఉన్నట్లయితే మరి నీ యొక్క తీర్పు నిత్యమైన నరకానికేనా? ఒకవేళ నువ్వు దేవుని పైన ఆశ కలిగి ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ యొక్క
దారి పరలోక రాజ్యమేనా? ఒకసారి నిర్ధారించుకో యవనస్తుడా. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పుననే ప్రవర్తించమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ దృష్టి మంచి మార్గంలో ఉన్నట్లయితే సంతోషంగా ఉంటావు. నీ దృష్టికి ఈ లోకపు ఇచ్చలకుంటే నువ్వు భయపడుతూనే బ్రతుకుతూ ఉంటావు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని ఈ వాక్యం నీతో జ్ఞాపకం తీసుకుంటున్నది. ఒకరోజు జడ్జిమెంట్ ఇవ్వాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ జడ్జిమెంట్ రోజు నువ్వు నిత్యమైన రాజ్యంలోకి వెళ్తావా, నరకంలోకి వెళ్తావా? ఏమొస్తుందా? ఈ లోకపు అలవాట్లకు నువ్వు వెళ్ళొద్దయ్యా, నీతో బతిమాలి వేడుకొచ్చున్నారు వేసిన. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార క్రియలన్నిటికీ నువ్వు దూరం ఉండాలి. స్వేచ్ఛగా కాదు, మనం అందరము ప్రేమ కలిగిన కుటుంబం దేవుడు ఇచ్చినాడు. తల్లిదండ్రులతో కలిసి ఉండాలనే కుటుంబం ఇచ్చినాడు. ప్రేమించే బిడలంగా ఉండాలి. మనం వినోదాలకు మరి ఈ లోకపు ఇచ్చలకు సరదాలకు వెళ్ళొద్దని వేసి నీతో మాట్లాడుతున్నాడు. కష్టపడి సంపాదించినటువంటి పైసలు తృప్తి ఉంటది కానీ ఈజీగా మనీ సంపాదించిన వాటిలో తృప్తి ఉండదు. యవనస్తుడా, ఒకవేళ నువ్వు ఈజీ సంపాదన కొరకే నువ్వు ప్రాకులాడుతుంటే నీతో వేసి మాట్లాడుతున్నాడు. మానుకో. కామపు చూపులు ఉన్నట్లయితే దేవుడు నిన్ను గర్దిస్తున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, నీతో వేసే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు మారకపోతే ఆయన నీ కొరకు చిందించినటువంటి అమూల్యమైన రక్తాన్ని బట్టి నీ యొక్క పాపములను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉండగా ఈ వాక్యము నీతో మొక్కసూటిగా మాట్లాడుచుండగా నీ పాప బంధకములను అన్నిటినీ ఆయన సన్నిధానంలో గురిజాడు. దేవుడు నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంది. నీ పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంది. ఈ వాక్యం నీతో మాట్లాడుచుండగా యవనస్తుడా, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఎంతగానో బాధపడుచున్నాడు. తల్లిదండ్రులారా, యవనస్తులారా, బిడ్డలారా, ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఎంతగానో సిలువలో ఆయన అమూల్యమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించినాడు. కాబట్టి మనమందరము నీ హృదయంలో సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటినన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చే దేవుడు మన పక్షాన ఉండగా మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు పవిత్రంగా బ్రతికే కృప మనందరికి దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపామేట కనికరముల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇటు ఉదయకాలం సమయంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా ఈ లోకంలో మేము ఉండుచుండగా నైనా ప్రభా, మరి ఎటువంటి చెడుతనంలోకి మేము వెళ్ళకుండా, నాయన ఈజీ మనీస్ కొరకు మేము ప్రాకులాడకుండా, అయా మా కన్ను చూపులు నాయన ప్రభా మేము కంట్రోల్ చేసుకుంటూ ఆయన సిద్ధపడి అయా నడుమొంచి నీ కాడిని మోసే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. అవునయ్యా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నైనా విని ఉండే ప్రతి యవనస్తుడేమి, యవనస్తురాలేమి వారి జీవితంలో నాయన ఒకవేళ ఈ వాక్యం వారికి నాయన ఫలభరితంగా ఉన్నట్లయితే నాయన ప్రభా, మొదటిగా నువ్వే సంతోషించేవాడు తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. నేను ఈ లోకం కొరకు ప్రాకులాడకుండా నిత్యము నిన్ను ఆరాధిస్తూ నేను వాక్యం చేత నాయన నెమరేసుకుంటూ వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలను దీవించండి. నేను ఇక ముందట నాయన ప్రభా నీ కొరకు నడుమంచి కాడిని మోసే కృపను బిడ్డలందరికీ దయచేయమని మేము వెళ్ళిపోతుండగా ఈ ఉదయకాలం సమయంలో మేము బయలుదేరి వెళ్ళబోచుండగా తండ్రి, నిత్యము మా వెంటే ఉంటూ గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన నమ్మదగిన యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.